జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవరైనా మా ఆయన వదినా, ఏంటి మీరనేది? గుర్తుపట్టరని తెలుసు, అందుకే చెప్పాను. బాబుగారు, స్నానం చేదురుగాని రండి. ఆగునైని. ఏంటి తమాషా చేస్తున్నావా? ఎవరో ముసలాయన్ని పట్టుకొచ్చి విషాలంటే మేమెలా నమ్ముతాం? అవును కదా, ఎలా ఉండేవాడు విశాల్? హీరోలా ఉండేవాడు. ఇలా ఎందుకవుతాడు? శాపగ్రస్తున్నయ్యా నాన్నయ్య. అన్నయ్యనా? ఏయ్ ముసలాయనా, బయటికెళ్ళలా చెప్పావు. నాకు వయసు మళ్ళిందనుకుంటారు. బ్రో, ఒక్క నిమిషం. నైని వదిన అబద్ధం చెప్పదు, అది కూడా ఇలాంటి విషయాల్లో. ఇదంతా చూస్తుంటే నాకు విశాల్ బ్రోలాగే కనిపిస్తున్నాడు. నేను విశాల్నేరా? అరే తురే అంటున్నారేంటి? విశాల్ అనుకుంటానే. చెవికి బంగారు పోగుంది, చంప మీద మచ్చ ఉంది. అవన్నీ కాదు బాబాయ్, చెల్లి మీద నమ్మకం ఉందా లేదా అది చెప్పండి. పొరపాటం గాని పరిహాసం గాని పరాయి పురుషుణ్ణి నా భర్త అని ఎవరు చెప్పరు కదమ్మా. నైని చెప్పిందంటే ఇంటికొచ్చింది విషయం అనుకోమంటారు, అంతేనా? ఓ, విన్నావా సుమనా? మా అక్క నాటకాన్ని చూస్తూనే ఉన్నానత్తయ్య. నాటకమేంటి? నాకు కాన్పైంది, ఆడపిల్ల పుట్టింది, ఇంకా ఆస్తి ఇవ్వాల్సొస్తుందని విశాల్ బావగారిని ఎక్కడికో పంపించి ఈ ముసలాయన్ని పట్టుకొనొచ్చి కథ నడుపుతున్నావు. సుమనా, నమ్మవని తెలుసు, కానీ నిజం చెప్పే ధర్మం నాకుంది. చిట్టిమాత, విశాల్ బాబు నీళ్లలో పడి ఉన్నాడు. నైనీమాత ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చింది. నాదే ఉంది. సమయానికి నందీశుడు వచ్చాడు కాబట్టి బాబుగారిని బయటికి తీయగలిగాను. ఆ నందీశుడు నీ వెన్నంటే ఉంటాడు నైని. అంబా శివశంబా. ఏయ్, ఆ ఎద్దు నువ్వే అన్నట్టు నువ్వే ఫీల్ అయిపోయి అరుస్తావేంటి? సైలెంట్గా ఉండు. ఇంట్లో ఉన్నల్లుడు బయటకు వెళ్లి చెరువులో ఎందుకు దూకుతాడు? దీని వెనక ఇంకెవరి కుట్రైనా ఉందేమో, అది ఆలోచించండి. ఇంట్రాగేషన్ తర్వాత చేయొచ్చు. ఎద్దులయ్యే సపోర్ట్ చేస్తున్నాడని నైని చెప్పే మాటని గుడ్డిగా నమ్మేస్తే ఎలా? నా వయసుకి మించిన వాళ్లా ఉండే ఈ పెద్దాయన విశాల్ అనుకుని ఇంట్లో ఉండనిస్తామా? నేనిలా కనిపిస్తున్నందుకు మీరలా మాట్లాడుతున్నారమ్మా. అందరూ వస్తున్నారు, నువ్వు వెళ్ళిపోతే మంచిది. ఏంటి ఎద్దులయ్యా, మేం వస్తే ఏంటి? డమ్మక్కని ఎక్కడికి వెళ్ళమంటున్నావు? నేనన్నది నన్నే 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 అందరూ పరిహాసం ఆడతారని ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు.
సుమన ఎక్కడుంది? పాపని ఇలా వదిలేసి వెళ్ళిపోవడమేనా? తను పట్టించుకోదని నేనొచ్చాను. ఆ? అలా ఎలా అవుతుంది? సుమన పక్కకు వెళితే నువ్వు ఫీల్ అవుతున్నావేంటయ్యా? చూసింది చాలు, వెళ్ళు. హా? ఇందాకేమో నిన్ను వెళ్ళమని ఎదులయ్యన్నాడు, ఇప్పుడు అతన్ని వెళ్ళమని నువ్వంటున్నావు. ఎక్కడికి అరే మీరు వెళ్ళడం కాదు, వెళ్ళినా సుమన రావాలి. బిడ్డ దగ్గర తల్లి ఉండాలి కదా. తను కన్నది, కాని కన్నతల్లి కాదు. సుమన వచ్చేసింది లేరా? వెళ్ళిపోయిందా? లేదు డమ్మక్క, చాటుగా నక్కి చూస్తుంది. ఏమైంది? నా బిడ్డ చుట్టూ ఇలా మోగారు? పిన్ని, ఇలా చుట్టూ ఉండకూడదు. కొంచెం వెనక్కో పక్కకో జరగండి. బాబాయ్, గాయత్రిని తీసుకోండి. రామ్మా రావలకుండా. ఉండనంటుందే. వదిలేయండి. నడకొస్తే మీ భుజాల మీద ఎందుకుంటారు పిల్లలు? సరే, ఆడుకోమ్మ తల్లే. బంగారు తల్లి పంచమి రోజు పుట్టింది. ఈ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పంచే లక్ష్మీదేవి కావాలి. ఎవ్వరి దిష్టి తగలకూడదు. నీ దిష్టి తప్ప. సుమనా, అదేంటి అలా అంటున్నావు? తన బుద్ధి తెలిసిందే కదా. పర్లేదు అంటే అనింది. ఈ పెద్దమ్మ చూపించే ప్రేమకు దిష్టి తగలొచ్చని మా చెల్లెలు ఉద్దేశం. రామ్మా, రా 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 రా. తీసుకోవద్దక్క. చెల్లి, తీసుకోవాలనుకుంటే నువ్వు పెట్టిన 501 రూపాయి తీసేసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.